కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తిరిగి తెలంగాణలో బతుకు అంధకారమయమైన పరిస్థితి అనే మాట ఈ రోజు ఒక వర్గం కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులను మొదలు పెడితే, పట్టణ ప్రాంతాల్లో ఉండే ఆటో సోదరుల నుంచి మొదలు పెడితే, హైదరాబాద్ లో ఉండే నిర్మాణ రంగంలో ఉండే కూలీల దాకా ఇవాళ అట్టడుగు స్థాయి నుంచి సంపన్న వర్గాల దాకా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బాధపడుతున్న రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో కనబడతా ఉంది. ఇన్నరా కేటీఆర్ సార్ ఏమంటున్నాడో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం నుండి. అందుకే ఈ దీక్షా దివస్ నుండి స్ఫూర్తి పొంది 15 ఏళ్ల కిందట కేసీఆర్ గారు ఎట్లయితే ఆనాడు తన సంకల్ప బలంతో అందరినీ కూడా ఒప్పించి మెప్పించి అందరినీ కలిపి ఏ రకంగానైతే ముందుకు పోయినామో అదే పద్ధతిలో కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి 4 కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి మరో సంకల్ప దీక్ష కూడా చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. మళ్ళీ సర్కారును గద్దె దించేందుకు మళ్ళొక్కపారి ఉద్యమం చేయక తప్పదట. అయ్యా కేటీఆర్ సారు, మరి మీరు 10 ఏళ్ల పాలనగిరి ఎలగబెట్టినప్పుడు మీరు చేసిన పనులు ఏందో పబ్లిక్కు తెలియదా? అయినా మీరు పబ్లిక్ కోసం పని చేస్తే ఈ తేప కూడా మీ కారు పార్టీనే ప్రజలు గెలిపించేటోళ్ళు కదా.